శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 732వ పేజీ 50వ అధ్యాయం 9వ నుంచి ఈరోజు చదువుతున్నాము. ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కర, ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించే సత్పురుష శేఖర, భక్తచిత్త చకోర చంద్ర కల్పతరువర గురువర, మీకు నమస్కారం. గురు మహారాజు యొక్క మహిమ అగాధం. వారిని వర్ణిస్తే వాక్కు యొక్క అహంభావం కరిగిపోతుంది. వారి చరణాలయందు శిరస్సుంచి మూగవానిలా ఊరికే ఉండడం మంచిది. పూర్వజన్మలో అఖండ తపస్సు చేసి ఉండకపోతే తాపత్రయాలను నశింపచేసే సత్పురుషుని దర్శనం ఎవరికీ సంభవం కాదు. తమ శ్రేయస్సు కోసం పరమార్థాన్ని సాధించాలని తలచేవారు సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఎటువంటి లోటు ఉండదు. సత్సంగం ధన్యం. దాని మహిమను నేనెంతని వర్ణించను. అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమశాంతిని కలిగిస్తుంది. సాయి కేవలం చైతన్యమూర్తి. వారు అవ్యక్త నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారి విషయాతీత స్థితిని ఎవరు నిశ్చయంగా వర్ణించగలరు? భావార్థులైన భక్తులకు, ప్రేమికులైన శ్రోతలకు, కరుణామయులైన వారు ప్రేమతో తమ చరితాన్ని తామే స్వయంగా రసవత్తరంగా తెలియజేశారు. ఇది భక్తులకు మందిరం. వారి హస్తం శిరస్సుపై పడగానే అహంభావం తునాతునకలైపోయి సోహం భావం మొదలైన దృశ్య జగత్తు అంతా ఆనందభరితంగా భాసిస్తుంది. అటువంటి వారి కీర్తిని వర్ణించడానికి పామరుణ్ణి నాకు శక్తి ఎక్కడిది? కరుణాలువైన వారే భక్తులపైన ప్రేమతో తమ చరితాన్ని తామే ప్రకటన చేశారు. ఆ సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనం. సాధు సత్పురుషులకు పాదాభివందనం. శ్రోతలకు అభివందనం. అందరికీ ప్రేమాలింగనం. సాయిబాబా సహజంగా మాట్లాడుతూ ముచ్చటలను చెప్పేవారు. వానిలో నీతి నిండి ఉండేది. నిత్యశాంతిని అలంకార భూషణంగా కలిగి ఉన్న వారిని మహానుభావులు ధ్యానిస్తారు. 20వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.